రాజధాని అమరావతిపై వైసీపీ నేతల వైఖరిని మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి తీవ్రంగా ఖండించారు. 3 రాజధానుల పేరుతో గత 5 ఏళ్ల పాటు అమరావతిపై విషం ప్రచారం చేసిన వైసీపీ నేతలు ప్రస్తుతం రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. అందుకే రాజధానిలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నారని మండిపడ్డారు. అయితే అమరావతి రైతులు ఆ ప్రయత్నాన్ని తిప్పుకొట్టారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆరోపించిన మంత్రి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రాజధాని ప్రాంతానికి వస్తున్నారని ప్రశ్నించారు. అమరావతికి చట్టబద్ధ కల్పించామని, రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. వైకాపాని ప్రజలు తరిమి కొట్టేశారు. 5 ఏళ్ళు అమరావతి రాజధానిలో 3 మొక్కలు ఆటాడాడు. అమరావతి రైతులతో చెలగాటాడాడు. రైతుల కష్టాలు పూర్తిగా గాలి కొదిలేసి ఈరోజు అమరావతి నిర్మాణం చేస్తూ ఉంటే 2 ఏళ్ల తర్వాత వచ్చి మమ్మల్ని పిలిచారు వెళ్తామని విధ్వంసం చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇక్కడ నేను వచ్చినటువంటి డ్రామా యాక్టర్లు మొత్తం కూడా ఆ రోజు మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్ దాడి చేసినటువంటి వాళ్ళే. ఆ రోజు రైతుల్ని పాదయాత్రలు చేస్తుంటే ఆ మహిళలను చూడకుండా చితకబాదినటువంటి వ్యక్తులు కనకదుర్గమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుందామని చెప్పి పొంగళ్ళు పెట్టుకొని వెళ్తూ ఉంటే అలాంటి ఆడవాళ్ళని దాడి చేసిన చరిత్ర మీరు మర్చిపోయారా? పోటీ ఉద్యమాలు నడిపారు. ఈరోజు నేనేదో నీతులు చెప్దామని పరిగెత్తుకున్నాను, కరెక్ట్ కాదు. అమరావతిని రాజధానిని రైతులు స్వచ్ఛందంగా మాకు భూములు ఇచ్చారు. ఆ రైతులు ఇచ్చిన దానిలో అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అమరావతిని చట్టబద్ధత చేశాం. పార్లమెంట్లో కూడా ఆమోదించాం. రాష్ట్రపతి గజెట్ ప్రకటించారు. నివేద మావి గన్నని రకరకాల డ్రామాలు ఆడతా ప్రజలు మభ్య పెడతా ఉన్నావు. నీకు ఇంత చెప్పినా కానీ ఇంకా విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నావు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా మీరు చేసిన దాని మీద పోలీసులు చూస్తుంటే ఒక్కొక్క వీడియోలో పోలీసుల మీద దాడి చేస్తారు. ప్రతిస్పందించారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019లో 2020లో మేము కట్టినటువంటి భవనాలు అసంపూర్తిగా చూడటానికి మా ముఖ్యమంత్రి గారు రోజు జెడ్+ సెక్యూరిటీ కలిగినటువంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు మేమందరం వెళ్తుంటే ఆయన మీద రాళ్ళ దాడి చేశారు. ఆ రోజున్న పోలీసు అధికారులు భావస్వేచ్ఛని మాట్లాడతారు. ఏం పోయిందండి ఆ రోజు మీరు చెప్పిన మీ నీతులు? ఈరోజు వచ్చేసి వాళ్ళు పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్నారు. ఎందుకంటే మీరు విధ్వంసం సృష్టించడానికి వస్తున్నారు. ఈ అమరావతి దేవతల రాజధాని, ప్రజా రాజధాని. ఈ రాజధానిని మీరు విధ్వంసం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకున్నారు. ఎందుకంటే నేను రైతులో తిరుగుబాటు వచ్చింది. మీరు చేసిన మోసాలని కప్పిపుచ్చుకోవడం అనే విషయాన్ని కూడా గమనించుకోండి. ఈరోజు మా ప్రభుత్వం మీద, అమరావతి రైతుల మీద మీరు విషయం చెప్తే మాత్రం పూర్తిగా సర్వనాశనం అయిపోతారని కూడా చెప్తున్నానండి.